చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ హత్యకు గురైన చిన్నారి ఆస్ఫియా కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ఒక మహిళను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న అదృశ్యమైన 6 ఏళ్ల ఆస్ఫియా 4 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్లో శవమై కనిపించింది. దీంతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు. పుంగనూరు పట్టణంలోని యూబీ కాంపౌండ్ కు చెందిన అజ్మతుల్లా కుమార్తె ఆస్ఫియా సెప్టెంబర్ 29న రాత్రి 7 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోన్న సమయంలో కరెంటు పోయింది. బాలిక తల్లి షమియా బయటకొచ్చి చూసే ఆస్ఫియా కనిపించలేదు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ పుంగనూరు చేరుకున్నారు. ఆస్ఫియా కోసం 11 పోలీస్ బృందాలు విస్తృతంగా గాలించాయి. పలు వీధుల్లో పరుగులు తీసిన పోలీస్ వ్యాగిలాలు చెంగలారపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్ద ఆగిపోయాయి. చివరకు సమ్మర్ స్టోరేజ్ లో పాప మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆస్ఫియా మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు ఆమె ఒంటిపై గాయాలు, దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు.